మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే మరలి ఎల్లు అంటే గెట్ అప్. ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే లెగు, బయలుదేరు. గెట్ అప్, గో. గెట్ అప్, గో. ఈరోజు మీకు ఏమైనా వినిపించింది అని అంటే ఇది మాత్రం గుర్తుంచుకోండి. గాడ్ ఇస్ ఆస్కింగ్ యూ, గెట్ అప్, గో. లేచి వెళ్ళండి. ఏది మీరు అందరు చెప్తారా అండి? లేచి వెళ్తా, లేచి వెళ్తా. ఎక్కడి నుండి? ఇక్కడి నుండి కాదు నేను అనేది. గుహలో నుండి బయటికి రా, బంధకాల నుండి బయటికి రా, చెరసాల నుండి బయటికి రా, చీకటి నుండి బయటికి రా, కృంగుదల నుండి బయటికి రా, నిరాశ నుండి బయటికి రా, వేద నుండి బయటికి రా. ఇవన్నీ నేను పట్టి పెట్టుకున్న వాటన్నిటి నుండి బయటికి మీరందరూ వచ్చును గాక. మీరందరూ మీ వెలుగుని ప్రకాశింపజేయాలండి, ప్రకాశింపజేయాలి. మీ వెలుగు అపవాది చూసి భయపడుతున్నాడు, అందుకని మిమ్మల్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. తెలుసా? That enemy is scared of your light and that is why he's trying to hide you. He knows what you will do. దేవుడు మీకు ఇచ్చిన వరము బట్టి, మీకు ఇచ్చిన తలాంతులు బట్టి, దేవుడు మీకు ఇచ్చిన ఆత్మల భారం బట్టి మీరు ఏమేమి కార్యాలు చేస్తారేమో అని చెప్పి భయపెట్టి మిమ్మల్ని పారిపోయేలాగా చేస్తున్నాడు. నో 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 నో. గాడ్ ఇస్ సేయింగ్ మరలా బయటికి రా, బయటికి రా, బయటికి రా. మీ మాంసము, మీ శరీరం ఏం చెప్తుందో ఆలోచించకండి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసి కొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. శరీరం పైన ఆస్పాదము అంటే శరీరం పైన నమ్మకం ఉంచుకొనక, శరీరంలో వస్తాయండి ఈవిల్ థాట్స్, పిచ్చి పిచ్చి తలంపులు, ఓటమి తలంపులు అన్నీ కూడా శరీరం నుండి వస్తుంటాయి. పిచ్చి పిచ్చి మాటలని నోటి నుండి వస్తాయి, మన శరీరం నుండి వస్తుంటాయి. దేవుడు అంటున్నాడు, మీ నీ శరీరం పైన నమ్మకం ఉంచుకోమ్మా, నీ ఆత్మ, దేవుని ఆత్మ పైన ఆధారపడు, దేవుడు ఇచ్చిన ఆత్మ పైన ఆధారపడు. దేవుని ఆత్మ ఎలాగ చెప్తున్నాడు అలాగా చేయి, అలాగా చేయి, అలాగా చేయి. వాకింగ్ ఇన్ స్పిరిట్, ఆత్మానుసారమైన బ్రతుకు, రినౌన్స్ అండ్ లీవ్ ఇట్. ఈరోజు మిమ్మల్ని ఏదైనా పట్టి పెట్టుకున్నప్పటికీ కూడా రినౌన్స్ అండ్ లీవ్ ఇట్. నోరు విప్పి ఒప్పుకొని విడిచిపెట్టండి. ఏంటది పట్టి పెట్టుకుందో నాకైతే తెలీదు, కానీ దేవుడు తన మాట ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. యెజబెల్ అనే ఆత్మ మిమ్మల్ని భయపెడుతుంది. యెజబెల్ అనే ఆత్మ మిమ్మల్ని భయంకరమైన ఆందోళన నడిపిస్తుంది. యెజబెల్ ఆత్మ మిమ్మల్ని ఎంతగానో నిరాశలోకి, గుహలోకి నడిపించేలాగా మిమ్మల్ని భయపెడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, యెజబెల్ ఆత్మ వినకు, నీ సొంత మాటలు వినకు, నీ మాంసానికి వినకు, నీ శరీర ఇచ్చలకి వినకు, వీటన్నికి వినకు. నువ్వు బయటికి రా, గుహలో నుండి బయటికి రా. కమ్అట్ ఆఫ్ ద కేవ్, కమ్అట్ అండ్ లెట్ యువర్ లైట్ షైన్ అని దేవుడు అంటున్నాడు. ఈరోజు ఏదైనా దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి అన్నట్లయితే చెప్పండి దేవుడితో, నేను నా శరీరానుసారంగా నేను పోరాడను. బికాజ్ విత్ యువర్ శరీరానుసారంగా మీరు పోరాడుతునండి, మీరు జయము పొందుకోరండి నిశ్చయంగా. శరీరానుసారంగా మీరు ఎవరితోటైనా గెలవాలి అని అంటే మీరు ఎప్పటికీ గెలవలేరు. లీవ్ ఇట్ టు గాడ్. దేవుని చేతిలోకి వదిలిపెట్టండి, దేవుని చేతికి ఇచ్చేయండి. ఒక పాస్టర్కి ఇట్లాంటి వాక్యం ఆయన బోధిస్తున్నాడంట, శ్రమల గురించి, బాధల గురించి, దేవుని పైన నమ్మకం గురించి బోధించేటప్పుడు సడన్ గా ఆయనకి కాల్ వచ్చింది, ఇదిగో నీ కుమారుడికి ADHD ఉందంట, ఇంకో కుమారుడికి డిస్లెక్సియా అనే ప్రాబ్లం ఉందంట అని. ఇట్లా ఆయన ఈ మాటలు ప్రిపేర్ చేస్తూ సంఘానికి చెప్పాలి అని సిద్ధపడుతున్నప్పుడు ఇట్లాంటి కాల్స్ వచ్చినాయి. ఎలాగుంటది? నేనేమో అందరికి విశ్వాసం గురించి, నమ్మకం గురించి బోధించాలి అని వెళ్తుంటే, సిద్ధపడుతుంటే, నాకేమో నా సొంత కుమారులకి ఇలాగ అవుతుంటే ఏమని చెప్పాలి అని అన్ని ఏం చేస్తాడు తెలుసా? ఆ ఫోన్ కాల్ పెట్టేసి అది ముగించేసి నడుచుకుంటూ రూమ్ అంతా తిరుకుంటూ, దేవా నా బిడ్డలు నీ సొత్తయ్యా, దేవా ఈ పరిచర్య నీ సొత్తయ్యా, దేవా నేను నీ సొత్తునయ్యా, నాదున్నదంతా నీదయ్యా, నువ్వే చూసుకో, నా పనులన్నీ నువ్వు చూసుకో, నేను నీ పని చేస్తానాడంట. హల్లెలూయా. నేను మాత్రం నా నమ్మకాన్ని పోగొట్టుకోను, నేను మాత్రం నా విశ్వాసాన్ని పోగొట్టుకోను. ఐ విల్ నాట్ లీవ్. నేను ఈ పరిచర్య ఆపను, ఎందుకంటే నాకు తెలుసు అపవాది పన్నాగాలు
ఇవన్నీ చెప్తే నేను ఇంకేం బోధించేది అని చెప్పి ఇట్లాంటి తలంపులు వస్తే అని ఏం చేస్తాడు తెలుసా? ఆ తలంపులు ఆయనలో ప్రారంభించబడకముందే నోటితో చెప్తున్నాడు అంటే, ఇదిగో నా 2 కుమారులు నువ్వు ఇచ్చావు, నువ్వు చూసుకో. ఈ పరిచర్య నువ్వు ఇచ్చావు, నువ్వు చూసుకో. నన్ను ఈ లోకలు ఇంకా ఉంచావు, నువ్వు చూసుకో. ఇది నా చింత కాదు, ఇది నా బాధ కాదు, నువ్వే చూసుకో అని చెప్పి ధైర్యంగా ఈ మాటలు ప్రకటించి, నిన్నే నమ్ముతున్నానయ్యా, నన్ను సిగ్గుపరచకయ్యా, నిన్నే నమ్ముతున్నానయ్యా. ఇది మీరు అందరు చెప్తారండి, నిన్నే నమ్ముతున్నానయ్యా, నన్ను సిగ్గుపరచకయ్యా, నిన్నే నమ్ముతున్నా, నిన్నే నన్ను సిగ్గుపరచకు. ఈరోజు మీరు సొంతంగా ప్రయత్నిస్తున్నారు, ఇది నేను పోరాడాలి, ఇది నేను దీని గురించి నేను చింతించాలి. నో 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 లీవ్ ఇట్ టు గాడ్. దేవుని చేతికి అప్పచెప్పండి, దేవుని చేతికి ఇచ్చేసాను. నాకు తెలుసు అయ్యా, నా జీవితం నీది, నువ్వు చూసుకో. నన్ను నేను అంకితం చేసుకున్నాను, నీకు అప్పచెప్పుకున్నాను, యూ టేక్ కేర్ అని చెప్పి నిజంగా దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పచెప్పుకోవాలండి.